హీరో నాగచైతన్య హీరోయిన్ సమంత జీవితం తెరిచిన పుస్తకం. హీరో నాగచైతన్యని సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. నాగచైతన్య సమంత 2017లో వివాహం చేసుకున్నారు. అయితే కొన్నాళ్లకు ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో ఈ జంట అక్టోబర్ 2021లో విడిపోతున్నట్టుగా ప్రకటించారు. ఇండస్ట్రీలో బెస్ట్ జోడీగా ఉన్న వీళ్ళిద్దరూ తర్వాత విడాకులు తీసుకున్నారు. అయితే వీరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకుని ఎవరి జీవితాన్ని వారు కొనసాగిస్తున్నారు. అయితే విడాకుల విషయంలో ఫ్యాన్స్ రెండు వర్గాలుగా విడిపోయి సమంతదే తప్పు అంటే లేదు, నాగచైతన్యదే తప్పు అని సోషల్ మీడియా వేదికగా యుద్ధమైతే చేశారు. విడాకులపై చైతన్య ఎప్పుడు మాట్లాడింది లేదు, కానీ సమంత మాత్రం తన సినిమా విడుదల సమయంలో పరోక్షంగా విడాకులపై స్పందిస్తూ ఉన్నారు. అయితే వారిద్దరూ తిరిగి కలిస్తే చాలా బాగుంటుందని ఫ్యాన్స్ కోరుకున్నారు. సమంతతో విడాకుల తర్వాత నాగచైతన్య శోభితతో రిలేషన్లో కూడా ఉన్నారు. చైతన్య శోభితతో ఉన్న బంధాన్ని పెళ్లిగా కూడా మార్చుకున్నారు. ఇదే క్రమంలోనే సైలెంట్ గా శోభితతో రెండో వివాహం చేసుకున్నారు. సమంత ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్నారు. అయితే పెళ్లి తర్వాత ఎవరి జీవితాలు వారు జీవిస్తున్నారు. కానీ ప్రేమించుకున్న సమయంలో వీరి చేసిన తప్పు ఒకటి ఇప్పటికీ వీరిద్దరిని వెంటాడుతోంది. సమంత చైతన్యలు ప్రేమించుకునే రోజుల్లో చేతిపై ఒక రకమైన టాటూస్ వేయించుకున్నారు. ఇది అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది. అయితే వీరికి పెళ్లికి ముందే ఈ టాటూస్ వైరల్ కావడంతో సమంత నాగచైతన్య ప్రేమించుకుంటున్నారు అని అంతా ఫిక్స్ అయ్యారు. దానికి తగ్గట్టుగా వీరి పెళ్లి చేసుకున్నారు. అయితే కొన్ని సంవత్సరాలకి విడిపోయారు. అయితే వీరి చేతిపై వేయించుకున్న టాటూస్ మాత్రం అలాగే ఉన్నాయి. విడిపోతామని తెలియక వీరు ఇలా చేతిపై టాటూలు వేయించుకున్నారు. విడిపోతామని తెలిస్తే ఎవ్వరు కూడా ఇలాంటి పని చేయరు. టాటూలపై సమంత రియాక్ట్ అయ్యారు. నేను చెప్పింది ఒకటే, ఎప్పుడూ టాటూస్ వేయించుకోవద్దు, అసలు టాటూ వేయించుకోవద్దు అంటూ మళ్లీ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సమంత కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.